హైవ్యూర్స్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన యొక్క విధ్వంసం గురించి జగన్ అధికారంలో ఉన్నప్పుడే చెప్పినటువంటి అతి తక్కువ మంది జర్నలిస్టులు నేను ఒకడు. మిగతా టార్గెట్స్ అడావుట్ చేస్తూ ఉండొచ్చు కాక నేను టార్గెట్ చేయలే, ఉన్న విషయాన్ని చెబుతూ మీకు క్లారిటీ ఇచ్చాను. అలా నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది, విధ్వంసం కొనసాగుతుంది కదా, రేపటి రోజు ఆయన పరిపాలన ఉండదు, నో డౌట్ కొత్త వాళ్ళు వస్తారు, కానీ వారికి చుక్కలు కనపడితే అని చెప్పాను. ఈరోజు అమరావతి కోసం మరలు ఇంకో 40,000 ఎకరాలు తీసుకుందని చెప్పేసి అనుకున్నారు. ఆ రకంగా అడుగులు వేస్తున్నాం, కొంతమంది ఇస్తాను, కొంతమంది మాత్రం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెళ్తే, అయ్యా నారాయణ గారు 2015 కదా భూములు ఇచ్చారు అమరావతికి, 2019, 24 మధ్య ఆ రైతుల పరిస్థితి ఏంటి, ఆ భూముల పరిస్థితి ఏంటి, వారు పొందిన లబ్ధి ఏంటి, వాళ్ళకి ఇప్పటికే డెవలప్ చేసిన ఫ్లాట్స్ ఇచ్చారా, ఫ్లాట్లు అమ్ముడుపోయినాయా, ఎందుకు సార్ ఇవన్నీ, ముందు అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయండి, అప్పుడు మా దగ్గర రెండు చూద్దాం అని కొంతమంది చెప్తే, ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయంగా బ్రతికున్నాడు. నేను మరలా చెప్తున్నా, అతను చనిపోలేను కదా అనేది, రాజకీయంగా బ్రతికున్నాడని రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాడు. అతను ఏదో ఒక విధంగా విధ్వంసం చేస్తూనే ఉంటాడు, విషం చిమ్ముతూనే ఉంటాడు. ఆ సాక్షి పత్రం లెగిస్తే అబద్ధాలే. దెన్ ఇది చూసినటువంటి జనాలు మా భూములు కనుక అమరావతికి ఇచ్చేసినట్టయితే ఇప్పుడు మరలా రేపు రోజు మా పిల్లల్ని ఎవరు చేసుకోరు, వాళ్ళ పిల్లల్ని మాకు ఎవరు. అండ్ మేము ఒకవేళ రేపు రోజు మరలా జగన్ వస్తాడని చెప్పేసి అక్కడ భయం కనుక వస్తే మాలో ఏంటి అసలు, అప్పుడు ఒకవేళ జగన్ మరలా వస్తే ఏంటి, రాజధాని ఇదే, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏది ఆగకూడదు, కేంద్ర చేత చెప్పించండి. అంటే రాజధాని అంటే అమరావతి అని చెప్పి జగన్ చేత చెప్పించండి. సో అలాంటప్పుడు మేము ఎలా ఇస్తామండి అంటున్నారు. నేను వీడియో క్లోజ్ చేస్తాను. సింపుల్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంత కాలం ఏపీని భయాందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్తూనే ఉన్నా, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తూనే ఉన్నా, బయట వాళ్ళకన్నా ధైర్యం వస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం 5 ఏళ్ళు చూశారు కదా, వాళ్ళకి ధైర్యం రావట్లే. అసలు ఒక్క అవకాశం అంటేనే నరకం చూపించి వెళ్ళిపోయాడు. ఇక రెండోసారి కనుక అవకాశం వస్తే ఇక ఏం మిగలదన్నట్టు అలా అర్థమైపోయింది. అందుకే మనం ఓడించారు. కానీ 39% మంది ఓట్లేశారు. అసలు వాళ్ళు ఎవరు అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ. నేను మరలా చెప్తున్నా, ఓపెన్ అని అంటున్నా, అసలు ఏం చూసి మీరు జగన్కి ఓట్లేశారు? మనుషులేనా, లేదా అప్పుడు జగన్తో పాటు ఏదైనా వేరే లోకం నుంచి వచ్చున్నారా? మీరు క్రాస్ చెక్ చేసుకోండి. విధ్వంసం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం అంటే పాలకులని జగన్ తాలూకు ఆ భయాన్ని జనాల్లో నింపుకున్నారు కాబట్టి పాపం అనుకుంటే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అయితే భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ లేదు అంటే అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి చూపించి భూములు ఇవ్వండి అన్నప్పుడు కనుక కొన్ని ఇవ్వకపోతే అప్పుడు భూసేకరణ చట్టం ప్రకారం దెన్ ల్యాండ్స్ అనేది తీసుకుంటారంట. చూద్దాం, టైం ఉంది కదా ఇంకా.